ఇప్పుడు గవర్నమెంటు పాపం పవన్ కళ్యాణ్ గారిని కూడా తప్పుతావు బట్టి ఊరు కూడా అతనుకు ప్రజల కోసం చిత్తశుద్ధితో పోరాడాడు. ప్రజల కోసం ప్రజాస్వామ్యాన్ని గెలిపించడం కోసం తనకున్న వృత్తిని కూడా వదులుకొని ప్రజల పక్షాన నిలబడిండు, కలబడిండు, ప్రజాస్వామ్యాన్ని గెలిపించిండండి. అతనికి మెచ్చిన ఒక శాఖ గురించి చెప్తాను నేను. పవన్ కళ్యాణ్ గారికి అడ్వైజ్ చెప్తున్నా అంతే. అతని మంచితనాన్ని క్వార్టరీ చేరి అతను కాదు. పవన్ కళ్యాణ్ గారు సింపుల్గా అధికారులు తప్పుదావ పట్టిస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు మీరు ఎక్కడ తగ్గొద్దు, గ్రేట్ శాఖ ఉంది మీ చేతిలో. మీరు 365 రోజులు కంటికి నిద్ర లేకుండా పనిచేసే శాఖ మీ చేతిలో ఉంది కాబట్టి నేను సింపుల్ లాజిక్ కూడా చెప్తాను. 2023-24 సంవత్సరానికి రాష్ట్రానికి సంబంధించినటువంటి గ్రాంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది. నరేగా ఎన్ఆర్జిఎస్ స్కీమ్ ఉంది కదా, దాని కింద మనకి ఎంత ఇచ్చిందంటే 4186.20 కోట్లు రాధాకృష్ణ గారు. ఈ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు వీళ్ళు పనిచేయక, డిపిఆర్లు తయారు చేసుకోక, ఖర్చు పెట్టక 2103.40 కోట్లు మాత్రమే ఖర్చు చేయగలిగారు. ఏం నొప్పి ఆఫీసర్లకే? సెంట్రల్ గవర్నమెంట్ డబ్బులు ఇచ్చింది ఏంటి, నరేగా కింద ఖర్చు పెట్టమని మెటీరియల్ కాంపోనెంట్ నిధులు అంటారు వీటిని. ఈ మెటీరియల్ కాంపోనెంట్ నిధులు ఎట్టొస్తాయి చెప్పనా? 4276.17 కోట్లు కూలీలకి ఇచ్చిన డబ్బు. దాంట్లో 2/3 మెటీరియల్ కాంపోనెంట్ కింద నిధులు ఇస్తారు. అర్థమైందా? ఆ డబ్బులు 2182.8 కోట్లు మురిగిపోయింది. ఏం తీసుకొని కొట్టాలి ఈ ఆఫీసర్లందరినీ చెప్పు? ఈ ఐఏఎస్ ఆఫీసర్ని, ఈ జిల్లా పరిషత్తులో ఉన్న ఆఫీసర్ని, ఎండిఓ ఆఫీస్లో ఉన్న ఎండిఓల్ని, ఫీల్డ్ అసిస్టెంట్ని ఏమి తీసుకొని కొట్టాలి చెప్పండి రాధాకృష్ణ? పనులు లేవా? 2082.80 కోట్లు నిధులు మురిగిపోయినాయి. సిగ్గుండక్కర్లే? కేంద్ర ప్రభుత్వం ఏమి నిధులు ఇచ్చింది, డిపిఆర్లు తయారు చేసుకుని ఖర్చు పెట్టుకునే ఓపిక కూడా లేదా మంత్రులకి, వీళ్ళందరికీ? ఏం చేయాలి ఇప్పుడు? ఆ నిధులు రిటర్న్ వస్తాయా? రావు. ఎన్ఆర్జిఎస్కి బడ్జెట్ అలొకేషన్లో ఉంచినటువంటి నిధులు 4186.20 కోట్ల రూపాయలు మెటీరియల్ కాంపోనెంట్ నిధులు. దాంట్లో ఎంత మురిగిపోయి ఖర్చు పెట్టింది ఎంత అని చెప్పాను? 2103.40 కోట్లు. మురిగిపోయింది ఎంత? 2082.80 కోట్లు. దీనికి కౌడు సమాధానం చెప్పాలా? వీళ్ళ కౌడికి శిక్షలు లేవా? వీళ్ళ కౌడికి పనిష్మెంట్లు లేవా? కేంద్ర ప్రభుత్వం డబ్బులు పంచినా ఖర్చు పెట్టలేని దుస్థితి నేటి పరిస్థితి. ఎందుకు ఖర్చు పెట్టలేదు? పవన్ కళ్యాణ్ కూడా అధికారులు తప్పుదావ పట్టిస్తున్నారు. ఇంకా చెప్తా. దీంట్లో 9871 కోట్లతోటే ఎంత? 9871 కోట్లతోటే 34,586 భవనాలు అనుమతులు వచ్చినాయి. సంఖ్య పెద్దగా ఉంది. మన పిక్ కట్ల కట్టింది ఎందుకు కూడా తెలుసుకోవాలిగా. చెప్తాయినండి. 20,000 భవనాలు పనులు ప్రారంభించగా వాటిలో సగం కూడా సంపూర్తిగా పూర్తిగా అంటే 10,000కు పడిపోయింది. భారీ లక్ష్యాలు పెట్టుకోవడం, చేసిన పనులకు బిల్లులు చెల్లింపులో తీవ్రమైన జాప్యంతో ఈ పరిస్థితి నెలకొనింది. అర్థమవుతుంది? అంటే నువ్వు పెట్టుకున్న ఫిగర్ ఎంత? 34,586 భవనాలు. దాంట్లో పనులు ప్రారంభానికి 20,000, దాంట్లో కంప్లీట్ అయింది 10,000. ఏందిరా ఇది? వీళ్ళ ప్రణాళికలు, వీళ్ళ విధి విధానాలు. అంటే వ్యవస్థని నడిపించే నాయకుడు సక్రంగా లేకపోతే దరిద్రం ఇలాగే పట్టద్ది. ఒక శాఖ కాదు. ఇప్పుడు నీకు సింపుల్గా నేను ఇదే చెప్పినా కదా, ఏది ఈ ఎన్ఆర్జిఎస్ మెటీరియల్ నిధులే. ఏం చేయాలి? వీటిని ఎలా ఖర్చు పెట్టాలా? ఎలా? గ్రామీణ అభివృద్ధి అంటే చాలా మందికి అర్థం కావడం. పొలాల్లో పోయేదానికి రోడ్లు ఉండవు, సరైన రోడ్లు ఉండవు, వాగులు వంకలు దాటిపోవాలి. రైతులు అందరు కష్టపడి పనిచేస్తే తప్ప మన పొట్ట నిండదు. పట్టణాల్లో ఉండేవాళ్ళ పొట్ట నిండదు, పక్షులు పొట్ట నిండదు, జంతువులు పొట్ట నిండదు. అందరికి అన్నం పెట్టేవాడు రైతు.
అందరికి అన్నం పెట్టే రైతుకే మనం సున్నం పెడుతున్నాం. ఏం చేయాలా? ఈ అధికారులు అనేవాళ్ళు పట్టణాలు వదిలి గ్రామాలకు పోయి ఇప్పుడు పంట పొలాల్లోకి రోడ్లు కావాలా, పంట కాలవల్లో పూడికి తీయాల, నీళ్లు సక్రమంగా పోతుండయా లేదా, ఎక్కడైనా చిన్న చిన్న 10 రూపాయలు ఖర్చు పెడితే అయ్యే పనులు ఉంటాయి. అందువల్ల ఇవాళ గ్రామీణ రోడ్లు రహదారులు చిందరవంద అయిపోయి ఉంటాయి. వీటన్నిటిని అభివృద్ధి చేసుకోవాలంటే ఏం చేయాలా? సక్రమంగా అందరూ పనిచేయాలి, టీం వర్క్ పెట్టి పనిచేయాలి. పనిచేయాలంటే నిధులు ఉండాలి. నిధులు ఎక్కడి నుంచి వస్తాయి? అన్ని శాఖల ద్వారా డబ్బులు సంపాదించాలి. ఈ ఒక్కొక్క శాఖ టార్గెట్ పెట్టుకొని రిజిస్ట్రేషన్ శాఖ ద్వారా ఇంత రావాలా, తర్వాత అటవీ శాఖ నుంచి ఇంత తేవాలా, స్టాంప్స్ అండ్ డ్యూటీ నుంచి రావాలా, ఎక్సైజ్ డ్యూటీ నుంచి రావాలా, అన్ని వైపుల నుంచి మనీ ఫ్లో అవుతుంటే పరిపాలకుడు ఏం చేయాలనేది డిసైడ్ చేస్తాడు. అందువల్ల నీకేందంటే అందరూ టెస్టేసి కొనుక్కొని కమిషన్లు కక్కుర్తిపడి, మనం కాంట్రాక్టర్ కాడ కమిషన్లు కక్కుర్తిపడి మనం ఎలక్షన్లో పెట్టిన డబ్బు అంతా రిటర్న్ సంపాదించుకోవాలా, ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఒక్క నెల్లూరు జిల్లాలోనే నేను చెప్తున్నా కదా, ఒక్క సింహపూరి జిల్లాలో ఉదయగిరి నియోజకవర్గంలో నేను చెప్తుండే కదా, పోలవరానికి అమరావతికి రూపాయి అప్పు తేకుండా భూగర్భంలో అంతులేని సంపద ఉంది. ప్రజాప్రతినిధులు అనబడేవాళ్ళు నైట్ రాత్రులు కొల్లగొడతారు. గత 5 ఏళ్లలో మా జిల్లాలో క్వాడ్జ్ అంటారు దాన్ని, టైల్స్ మీద సర్ఫేస్ కోటింగ్ చేస్తారు కదా, కొన్ని లక్షల టన్నులు ఉంది, 10,000 కోట్లు నాకేశారు. అదంతా ప్రభుత్వానికి వచ్చిందనుకో, ప్రభుత్వం అప్పులు చేయాల్సిన అవస్థ ఏంది, దుస్థితి ఏంది? ఉదయగిరి గర్భం మొత్తం ఉంది ఏది క్వాడ్జ్ నిక్షేపాలు లోడుకొని ఇప్పుడు టన్ను 8,500 అమ్ముతుంది. ప్రభుత్వానికి ఇచ్చే రాయల్టీ ఎంత ఇస్తారు? 500, 600. సిగ్గుండబల్లే దాన్ని చూసుకోబల్లే. అడవుల్లో పోయేది నైట్ పూట లోడుకునేది, ఎక్కడో మైనింగ్ లైసెన్స్ ఉంటుంది, ఇక్కడ చేస్తాడు వాడు ఆనించి తేవటం. దాంట్లో అందరూ భాగస్వాములే, ఎంఆర్ఓలు, ఆర్ఐలు, ఈఆర్ఓలు, పోలీసు వాళ్ళు అందరూ పంచుకునేది. ప్రజలు అందరి సంపద, కొంతమంది రాజకీయ నాయకులు, కొంతమంది వ్యాపారస్తులు, కొంతమంది వ్యవస్థలు కలిపి వ్యవస్థలన్నీ ప్రజల సంపదను నిత్యం లూటీ చేస్తున్నారు. కాదని చెప్పమానండి, కొండలు ఉన్నాయి మా ఉదయగిరి కొండల్లో, కొన్ని లక్షల కోట్ల విలువైన సంపద ఉంది. దాని మీద ప్రభుత్వం ఫోకస్ చేసి డైరెక్ట్ మైనింగ్ చేసి ఇంజనీరింగ్ చదివిన పిల్లవాళ్ళని అపాయింట్మెంట్ చేసి దానికి ఏం కావాలండి? 4 పోక్కిలేని మిషన్లో ఒక్కసరో అయిపోయింది. 8,500 టన్నులు లెక్క. 500 నువ్వు తీసుకునేది ఏంటి? వాడు 8,500 అమ్మేది ఏంటి? ఇంజనీర్లు అందరూ పీక్ కట్టలు కడతారా ఏంటి? ఏం చేస్తారండి ఇంజనీర్లు అందరూ? చదువుకున్న పిల్లల్ని 30 ఏళ్ళు 40 ఏళ్ళు ఉద్యోగాలు ఆ మైనింగ్ గవర్నమెంటే చేసి అమ్మేయండి, ఎక్స్పోర్ట్ చేయండి, ఒక కార్పొరేషన్ పెట్టండి, ప్రైవేట్ వాడికి ఇచ్చేది ఏంటి? మీరు అమ్మేయండి, ఎంత కోట్ల ఆదాయం వస్తుంది కదా. నువ్వు 500 తీసుకునేది ఏంటి? వాడు 8,500 అమ్మేది ఏంటి? వాళ్ళు అంత మాత్రం మన ఇంజనీర్ పిల్లలు వాళ్ళేరా? అందువల్ల ఏంటంటే అందరూ పని చేయాలి, అందరు పని చేస్తే ఆదాయం దాని అంతటా అదే వస్తుంది. ఇంకొక ముచ్చట కూడా చెప్తున్నాను రాధాకృష్ణ గారు, భారతదేశంలో ద ప్లానెడ్ సిటీ చండీగఢ్ తర్వాత అమరావతిని మించిన మరో నగరం నిర్మాణం మన జీవిత కాలంలో చూడలేము ఇంకా మన ఇద్దరమైతే. అవునా? అద్భుతమైన నగర నిర్మాణం జరగబోతుంది. ఆ దేవుడు చంద్రబాబు నాయుడు గారికి పరిపూర్ణ ఆయుష్ ఇచ్చి 100 ఏళ్ల 100 వసంతాలు ఆయన కానీ పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటే భారతదేశంలో అమరావతి నగరము అతి అద్భుతమైన నగరం. చండీగఢ్ అన్న మంచినీళ్ళు ఎదుర్కొంటుంది, నీటి సమస్య లేదు, ట్రాన్స్పోర్ట్ సమస్య లేదు. తర్వాత అమరావతి నగరానికి ఉండాల్సిన అన్ని సొగసులు ఉంటాయి. ఇవాళ చెన్నైకి నీళ్ల సమస్య ఉంది, హైదరాబాద్కి కూడా వాటర్ సమస్య ఉంది, ఢిల్లీ వాటర్ సమస్య ఉంది. ఏ నగరం నీటి సమస్య బెంగళూరు నీటి సమస్యను ఎదుర్కొంటుంది. మంచినీళ్ళ సమస్య లేనటువంటి ఒక మహానగరం ఏంటంటే అది అమరావతి. అందువల్ల ఏంటంటే రైల్ కనెక్టివిటీ ఉంది, రోడ్డు కనెక్టివిటీ ఉంది, సిటీ మన రాష్ట్రానికి సమాన దూరంలో ఉంది. మంచి అవకాశాలు ఉండి అందిపుచ్చుకొని ప్రజలు కూడా మద్దతు సహకరించగలిగితే ఒక అద్భుతమైన రాజధాని ఏర్పడిపోతుంది. తద్వారా ప్రజలకి అంతులేని సంపద కూడా వస్తుంది, ఉపాధి కల్పన కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసుకోవాలి. అందువల్ల ఎవరు తప్పటడుగులు వేసినా ఇప్పుడు
మరో ప్రమాదం కూడా పొంచుంది రాధాకృష్ణ గారు. సార్ ఎస్పెషలీ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో తెలుగుదేశం కానీ జనసేన కానీ భారతీయ జనతా పార్టీ నాయకులు ఏదోలే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పోయిండు ప్యాలెస్లోని తొంగుంటాడు అనుకున్నదా, అరాచక ప్రణాళిక గీస్తుండు బెంగళూరు ప్యాలెస్ లో కూర్చొని. సార్ నేను అదే అడుగుదాం అనుకున్నాను. అరాచక ప్రణాళికని గీస్తున్నాడు. దానికి కులాన్ని వాడతాడు, అన్ని వాడతాడు. జగన్మోహన్ రెడ్డి మోకదాడులకు ప్రయోగిస్తాడు, ముసుగు యాత్రలు కొన్ని చేస్తాడు, ముసుగులు పెడతాడు, ఓదార్ప యాత్రలు అంటారు. దీన్ని ఇంటెలిజెన్స్ సంస్థ ఎప్పటికప్పటికే జగన్మోహన్ రెడ్డి వ్యూహాలకు ప్రతివ్యూహాలు కానీ వేయకపోతే ప్రభుత్వం ప్రశాంతంగా రాష్ట్రాన్ని ఉంచడు, అన్ని అస్త్రాలు ప్రయోగించేటటువంటి అవకాశం ఉంది. గ్రేటర్ రాయలసీమ ఉద్యమాన్ని లేపినా ఉన్నాడు కదా ఒక అపర మేధావి తిరుపతిలో పురుషోత్తం రెడ్డి అని, వాడిని పెట్టుకొని గ్రేటర్ రాయలసీమ అంటారు. గ్రేటర్ రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం అనే ఒక వ్యూహం పన్నతారు. ప్రజల్ని మా ఆస్తులు కొల్లగొట్టారు, ఏళ్ళే నరికేసుకొని చుట్లు, అట్లా విభిన్న కోణాలతో ఒక మాయా జూదం ఆడతాడు. కాబట్టి వీటన్నిటిని కూడా కులాన్ని వాడతాడు, మతాన్ని వాడతాడు, ఓదార్పు అంటాడు, ఈ రకరకాల చిన్నిలేస్తారు. కాబట్టి ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్సే కదా అన్ని సెంటర్లో సీసీ కెమెరాలు పనిచేసేటట్టు పెట్టి సెంట్రల్ మానిటరింగ్ సిస్టమ్ పెట్టి ఎవడో ఏంది ఎటు పోయినాడు ఎటు ఇచ్చినాడు అనేది ఈ మానిటరింగ్ సిస్టమ్ ఐబీ వాళ్ళు ఖచ్చితంగా పెట్టుకోవాలి. ఎందుకంటే ఈ సీసీ కెమెరాలు సెంట్రల్ కమాండ్ హాస్పిటల్కి హైదరాబాదు సీసీ కెమెరాల జోన్లో ఎలా ఉంటుందో వీటన్నిటిని బయట పెట్టాలా అంటే ఏం చేయాలంటే మొత్తం ఆంధ్రప్రదేశ్ స్టేట్ అంతా ఇమ్మీడియట్గా చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అన్ని సెంటర్లో సీసీ కెమెరాలు పెట్టుకుంటే ఈ కదలికలన్నీ ఎప్పటికప్పుడు బయటపడిపోతాయి. ఈ రహస్య సమావేశాల మీద కూడా ఒక కన్నేసి పెట్టి ఉండాలి. అందువల్ల ఏంటంటే అరాచకాన్ని విధ్వంసాన్ని ప్రేరేపించి ప్రభుత్వాన్ని నిద్రపోకుండా చేయాలన్నటువంటి ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి ఉండడు. అప్పుడు ఇళ్ళలగానే పండగ కాలేదని నేననేది ఏంటంటే ప్రభుత్వం కూడా డేగ కన్నుతో కన్నేసి పెట్టుంది. మంత్రి మండలి కూడా అందరూ గ్రామాల్లో ఉన్నారు కాబట్టి కొంచెం ఈ దాడులు ప్రతివాదులు ప్రజాస్వామ్యంలో పనికిరావు. ఏమన్నా రూల్ ఆఫ్ లా ఉండాలి, చట్టబద్ధ పాలన ఉండాలి తప్ప వాళ్ళు కొట్టారు కానీ మనం కొడితే ఏ గుర్రం గాడిద ఒకటి కాదు ఎప్పుడు కూడా. అందువల్ల కొట్టుకోటాలు ఆర్థిక విధ్వంసాలు చేసుకోవడం, ఏదన్నా అవినీతి జరిగి ఉంటే ప్రభుత్వ ఆస్తులు లూటీ చేసి ఉంటే వాడు ఎవడైనా సరే నిర్ద్వందంగా కేసులు పెట్టండి, రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టేసి జైల్లో పడేసేసేయండి, వాడి నుంచి రికవరీ చేయాలా. అరెస్ట్ చేస్తే 3 నెలల్లో బెయిల్ వస్తుందండి. తర్వాత కొట్టేసిన సంపదని ఎట్ట బయట తీయాలా, రెవెన్యూ రికవరీ యాక్ట్ ప్రయోగించి కొట్టిన ఆస్తులన్నీ కూడా ఇమ్మీడియట్లుగా జగన్మోహన్ రెడ్డి కాలంలో పనిచేసినటువంటి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ల మీద ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ చేపియాలా. వాళ్ళ ఇన్కమ్ ట్యాక్స్ ఏసీబీని రైట్ చేపించకపోతే ఎస్పెషలీ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు చాలా డబ్బు కొల్లగొట్టేస్తున్నారు. గతంలో జగన్మోహన్ రెడ్డి దగ్గర పనిచేసినటువంటి, అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి దగ్గర సలహాదారులు ముసుగు తగులుకొని 57 మంది చాలా డబ్బు కొట్టేసారు. వాళ్ళ మీద కూడా ఐటీ రైట్ చేయాలా, వాళ్ళను కూడా రెవెన్యూ రికవరీ యాక్ట్ పెట్టి వాళ్ళే ఈ సలహాదారులు ముసుగు తగిలి దోపిడీ దొంగల ఎంతమంది ఉన్నారో అదంతా ఒక 100 మందిని పెట్టుకుంటే కానీ స్పెషల్ ఆఫీసర్ని కంప్లీట్ అయ్యే పరిస్థితి లేదు. అందువల్ల ప్రభుత్వం కూడా ఆచితూచి నెమ్మదిగా లేదు. దానికి ఒక సోకాల్డ్ మేధావులు ఉంటారు, కక్షపూతిరాజు. కక్ష కాదురా, కక్కిస్తారా. తిన్నది ప్రజల సంపద, కక్షపూతి రాజకీయాలను చెప్పండి. ఇప్పుడు కొమ్మినేని శ్రీనివాస్ కొట్టేసిండు, వాడికాడ కక్కీటంలో తప్పు లేదుగా. దేవులపల్లి అమర్గాడు కొట్టేసిండు ఆంధ్రప్రదేశ్ డబ్బులు, వాడికాడ కక్కీటంలో తప్పు లేదు కదా. ఏం పని ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లో దేవులపల్లి అమర్గాడు మించిన మేధావులు లేరా, కొమ్మినేని శ్రీనివాస్ మించి మేధావులు లేరా, విజయబాబు నుంచి మేధావులు లేవా? నాకేసిన సొమ్ము ఎంతమ్మా, వాటి మీద ఎంక్వైరీలు చేస్తే నొప్పి వస్తుందా? ఏమి ఇబ్బంది లేదు, ఎవరిని వదిలే పనే లేదు. ప్రజల సొమ్ము ఎవడైతే దోపిడీ చేసిండో వాళ్ళందరి మీద స్పెషల్ ఎంక్వైరీ పెట్టాలా, ఐటీ రైట్స్ జరపాలా, ఏసీబీ రైట్స్ జరపాలా. ఈ 2 రైళ్లు జరిగితే తప్ప ఈ ప్రజల సంపద వెలికి రాదు. ఖచ్చితంగా ఐటీ రైట్ జరగాలండి. రెండోది ఏంది, ఏసీబీ. ఈ 2 చూసుకొని అధిక సంపాదన అంటే ఎత్తి బొక్కలో వేసి, నేను చెప్పాను కదా 409 ఏంది, పబ్లిక్ సర్వెంట్ తప్పు చేస్తే 409 బెయిల్ కూడా రాదు.
అందువల్ల ఏంటంటే వాడికి యావజ్జీవకార శిక్ష పడాలా, ప్రజలు సొమ్ము తింటే ఇలా ఉంటుందని ఈ ప్రభుత్వం నిరూపించి చూపించాలి ఓకే అని మాత్రం నేను చెప్పగలను.